శ్రీరామకృష్ణుల వారు చెప్పిన ఒక్కొక్క కథారత్నానికి వందల కొద్దీ వివరణలు ఇవ్వవచ్చు అన్నారు స్వామి వివేకానంద. భగవాన్ శ్రీరామకృష్ణుల ఆశీస్సులతో మా శక్తి మేరకు వారి సందేశాన్ని మీ ముందుంచాం. దీనిని నలుదిశలా వ్యాప్తి చేసి వారి కృపకు మనందరం పాత్రులమవుదాం. ఏం చేస్తున్నావు? వదిలే హృదయ్, ఈ బాధ భరించలేకుండా ఉన్నాను. ఒళ్ళంతా మంటలు. పిచ్చివాళ్ళ ప్రవర్తించుకు, పద వెనక్కి. দয়াহীনা না হলে কি, দয়াহীনা না হলে কি, লাঠি মারি নাথে বুকে, যে হয় পাষাণের মেয়ে তার হৃদয়ে কি দয়া থাকে। দয়াময়ী নাম জগতে, দয়ার লেশ নাই মা তোমাতে, দয়াময়ী নাম জগতে, দয়ার লেশ নাই মা তোমাতে। মা গলে পড়ো মুন্ডমালা, মা গলে পড়ো মুন্ডমালা, পরের ছেলের মাথা কেটে যে হয় পাষাণের মেয়ে তার হৃদয়ে কি দয়া থাকে। মামা বলে কতই ডাকি, শুনেও তুমি শোনো নাকি। মামা বলে কতই ডাকি, শুনেও তুমি শোনো নাকি। প্রসাদ এমন লাঠি খেলো তবু দুর্গা বলে ডাকে। প্রসাদ এমন লাঠি খেলো, প্রসাদ এমন লাঠি খেলো তবু দুর্গা বলে ডাকে। যে হয় পাষাণের মেয়ে তার হৃদয়ে কি দয়া থাকে। যে হয় পাষাণের মেয়ে। ఈ శరీరంలో ఇంకేముంది హృదయ్? ఇందులో ఏమీ మిగల్లేదు. అయ్యో, చూడు ఏం చేసుకున్నావో. మొత్తం వీపంతా పగిలి రక్తం కారుతోంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను కొంచెం స్థిమితంగా ఉండమని, అయినా నువ్వు నా మాట వినవు. ఈసారి మళ్ళీ ఆ అడవిలోకి వెళ్ళు, నీ సంగతి చెప్తాను. ఇది ఆ అడవిలో తపస్సు వల్ల కాదురా హృదు, అడవిలో తపస్సు వల్ల కాదు. అంతా జగన్మాత లీల. అయినా ఎందుకురా అమ్మకు నా మీద అంత పట్టుదల? ఈ బాధ నేను భరించలేను, ఇంకా ఈ బాధ భరించలేనురా హృదు. రే హృదయ్, ఎక్కడున్నావురా? ఇలా రా ఒకసారి. వస్తున్నా. ఏంటి? చూడు, అటు చూడు.
అలా కూడా జరుగుతుంది. ఏరా, నేను కూడా ఇలా అయిపోతానా ఏమిటి? లేదు లేదు, నువ్వెందుకు అలా అవుతావు? నిజం చెప్పరా? అమ్మా, ఈవేళ ఇలాంటి దృశ్యం చూపించావేమిటి? నన్ను రసహీన సన్యాసిని చేయకమ్మా, నన్ను భక్తి రసంలో ఉంచు. আমি হব মা তোর কোলের ছেলে, কোলের ছেলে কোলে বসে মা ডাকবো কেবল মামা বলে, হব মা তোর ছেলে। హృదయ్, ఓ హృదయ్, త్వరగా రారా, త్వరగా రా. అదిగో చూడు ఎవరొచ్చారో. ఎవరు? వెళ్ళు వెళ్ళు, ఆవిడని పిలుచుకురా. వెళ్ళమంటుంటే. ఎవరిని పిలవమంటున్నావో తెలుస్తుందా నీకు? స్త్రీ కదా ఆమె. లేదు లేదు, స్త్రీని నేను రమ్మని చెప్పలేను. అయినా నేను పిలిస్తే మాత్రం వస్తుందా ఆమె? వస్తుంది వస్తుంది, తప్పకుండా వస్తుంది. మా మావయ్య పిలుస్తున్నాడని చెప్పు, వస్తుంది. వెళ్ళు వెళ్ళు. ఆ, మా మామయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎవరు మీ మామయ్య? మీరే వచ్చి చూడండి, రండి. నువ్విక్కడున్నావా? తూర్పు వంగదేశమంతా నీకోసం వెతుకుతూ వచ్చాను. నువ్వు గంగాతీరంలో ఉన్నావని ధ్యానంలో కనిపించింది. అందుకే ఈ పడవలో వెతుక్కుంటూ తిరుగుతున్నా. ఇవాళ నువ్వు కనిపించావు. నువ్వెవరివమ్మా? నేను దుర్గేశ్వరి అనే భైరవిని. తాంత్రిక సాధనంలో నీకు సహాయం చేయడానికి వచ్చాను. నువ్వు వచ్చావా? మంచిది. నువ్వు తడితువ్వాల తలపై పెట్టుకున్నావే నాయనా? చూడమ్మా, ఒళ్ళంతా మంటెత్తిపోతోంది. నీళ్లతో చల్లబరుచుకుంటున్నాను. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా, ఎలా తగ్గుతుంది? అసలు తగ్గుతుంది కదా? నువ్వేం భయపడకు నాయనా, నీకేం కాలేదులే. ఇదంతా ఉన్నత సాధనల పర్యవసానం. ఎంతోమంది సాధకులకు ఇలా జరిగింది. నీకేమైందో నాకు తెలుసు. ఏం పర్వాలేదు. నీ శరీరంలోని మంట నేను ఒక్క రోజులోనే తగ్గిస్తాను. నీకేం భయం లేదు. భయం లేదని చెప్తున్నావా? రే హృదు, విను విను, తగ్గిపోతుందిట. ఏం భయం లేదట. నువ్వు అడుగు. అవును నాయనా, నేను నిజమే చెప్తున్నా. ఒక్క రోజులోనే తగ్గిపోతుంది. నేను స్వయంగా నీకు చేసి చూపిస్తాగా. నేను నిజం చెప్పలేదు. రాధాదేవి చైతన్యుల జీవితాల్లో కూడా ఇలా ఎన్నోసార్లు జరిగింది. అది అంతే. శాస్త్రవాక్యం ఎప్పుడూ అసత్యం కాదు నాయనా. ఆహా, చాలా బాగుంది. చూశా హృదయ్, నాకేం కాలేదు. బ్రాహ్మణి సరిగ్గా అర్థం చేసుకుంది. నువ్వు ఇంకొన్ని రోజులు ముందు వచ్చి ఉన్నట్టయితే నాకింత బాధ ఉండేది కాదు. మావా, ఇది నమ్మేలా లేదు. ఆమెకు తాంత్రిక శక్తులు సిద్ధులు ఉన్నట్టున్నాయి. మనం మధురబాబుకి ఈ విషయం చెప్దాం. నాకు తెలిసిన విద్యనంతా నీకు ధారపోసి వెళ్ళిపోతాను.
నీ వంటి గొప్ప అర్హుణ్ణి నేనెక్కడా చూడలేదు. ఆహా, నేనేం చూస్తున్నాను? నా రఘువీరుడు నువ్వు ఒక్కటే అయిపోయారా? నాకు బాగా ఆకలేసింది, అందుకే తినేశాను. ఎప్పుడేం గందరగోళం జరుగుతుందో అర్థం కావటం లేదు. నాకు సరిగ్గానే అర్థమైంది నువ్వెవరో. ఈసారి నిత్యానందుని వేషంలో గౌరాంగని ఆవిర్భావం, యుగ యుగాల్లో అవతరించేది నువ్వే. లేదు లేదు లేదు, నువ్వు అలా అనకు. రాజాబాబు ఈ మాటలన్నీ ఒప్పుకోడు. నాకేది సత్యమని తెలిసిందో, దేన్ని శాస్త్రాలు కూడా చెప్తున్నాయో అదే నేను నీకు చెప్తున్నాను. అది నీ మనసులోని భావం, దాన్ని అలాగే ఉండి. दर्शन बिना कल न पड़त है, जो बात तुम्हारी तुम्हारी रे, जो बात तुम्हारी रे, वारी वारी राम वारी, अब तुम गली हमारी, ओ वारी वारी राम वारी, अब तुम गली हमारी। कौन सखी को तुम रहराते, कौन सखी को तुम रहराते, हम तो अधिक प्यारे। कौन सखी तू तुम रंग राते, हम तो अधिक प्यारी। कृपा कर मोही दर्शन दीजो, दर्शन दीजो, कृपा कर मोही दर्शन दीजो, तकदीर बितारी रे, वारी वारी राम वारी, अब तुम गली हमारी, ओ वारी वारी राम वारी, अब तुम गली हमारी। तुम शरणागत परम दयाला, तुम शरणागत परम दयाला, सब चलतार मुरारी। तुम शरणागत परम दयाला, भव जलतार मुरारी। मीरा दासी तुम चरणन की, मीरा दासी तुम चरणन की, बार बार मैं आरी रे, वारी वारी राम वारी, और तुम गली हमारी, ओ वारी वारी राम वारी, और तुम गली हमारी। ఏమ్మా, వచ్చేసావా? అవును నాయనా. ఇదిగో, ఇది తిను. हृदय हृदय
బాబా ఎక్కడా? ఇక్కడ ఎక్కడో ఉండాలి. పంచివెట్టి వైపు వెళ్ళాడేమో. చూసిరానా? వద్దు, నేనే వెళ్తానులే. ఈవిడే ఆవిడ అనుకుంటా. ఇంతకుముందు ఈమెను ఎప్పుడు చూసినట్లేదే. భైరవీ బ్రాహ్మణ. ఈవిడేనండి. చందనం పూసి పూలమాలలతో మామయ్య శరీరంలోని మంటలన్నీ తగ్గించింది. మామయ్యతో ఎలాంటి సాధనలు చేయిస్తుందో చూస్తేనే భయం వేస్తోంది. రకరకాల కఠినమైన ఆసనాలన్నీ వేయిస్తోంది. ఇది కూడా అందులో ఒక ఆసనమేనా ఏంటి? ఇలాంటివన్నీ ఇక్కడ కుదరవు. మంచి మనిషి దొరికాడు కదా అని ఆటలాడిస్తే కుదరదు. ఓ మధురబాబు, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. నీవేనా భైరవి? చూస్తేనే అర్థమవుతుందిలే. మరి నీ భైరవుడెక్కడా? నా భైరవుడు నా తల్లి పాదాల కింద ఉన్నాడు నాయనా. అతడు అచలుడు గదా. అచలుణ్ణి సచలుడుగా చేయలేకపోతే ఈ జీవన మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటాను? అమ్మ చాలా చురుకైంది, ఎవరికీ భయపడదు. ఇప్పుడే అంటోంది నాలో అవతార పురుషుడి లక్షణాలన్నీ ఉన్నాయట. ఏమమ్మా, ఇందాక ఏమన్నావో చెప్పు. మౌనంగా ఉన్నావేంటి? అర్థమయ్యేటట్టు కాస్త చెప్పు. యుగ యుగాల తరబడి ఏ శక్తి లోక కళ్యాణం కోసం అవతరిస్తూ వచ్చిందో ఈసారి ఇక్కడ అదే శక్తి ప్రకాశాన్ని చూడగలుగుతున్నాను. అదే శక్తి ఇక్కడ ప్రకాశిస్తుందనడంలో బిందు మాత్రమే నా సందేహం లేదు. ఇతడే ఈ యుగానికి అవతార పురుషుడు. మీరు పండిత సభ ఏర్పాటు చేయండి. నేను వారందరి ముందు ఈ విషయం నిరూపిస్తాను. ఓ మధురబాబు, అదేదో చేసేయకూడదు. ఆ పండితులందరినీ పిలు, వాళ్ళు ఏమంటారో చూడొచ్చు కదా. నేనేమీ పండితుడిని కాను, కానీ నాకు తెలిసి శాస్త్ర ప్రకారం 10 అవతారాలే ఉన్నాయి. నువ్వు కూడా అవతారమేనని ఈవిడ చెబుతున్నది. అయితే ఈసారి శాస్త్రవాక్యం అసత్యమైపోతుందా ఏమిటి? నిజంగానే నీకు శాస్త్రజ్ఞానం లేదు. భగవంతుడే అవతరిస్తాడు. ఆయన అనంతుడు. ఆయన లీలలు అనంతం. ఎవరాయన్ను ఇంత మాత్రమే అని చెప్పగలరు? ఎవరి ఇచ్ఛ ప్రకారం ఇదంతా జరుగుతుందో ఆయనకు 10 అయితే ఏమిటి, 10 వందలైతే ఏమిటి? మధురబాబు, ఏర్పాటు చేయొచ్చుగా పండితుల సభని. ఎంతగా చెప్తోందో చూడు. సరే, అయితే నువ్వు చెబుతున్నావు కదా, పండితుల సభ ఏర్పాటు చేస్తాను. ఆవిడ చెప్పేది శాస్త్రానుసారం విచారింపజేస్తాను. శాస్త్ర ప్రమాణాలన్నీ ఇప్పటిదాకా మీ ముందు ఉంచాను. భక్తి జ్ఞానాలే చర్మశాస్త్రాలు. భాగవత శాస్త్రంలోని మాటలే మీకు చెప్పాను. భగవంతుణ్ణి ఇది అని పరిమితం చేయలేము. భగవంతుడే కపిల, దత్తాత్రేయ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, శంకర, శ్రీ చైతన్య ప్రభృతులుగా రూపధారణ చేసి జగత్కళ్యాణం చేకూర్చారు. ఇది మానవ మేధస్సుకు అతీతమైన విషయం. ఈశ్వర కృప వల్ల మీరంతా ప్రత్యక్షంగా దీన్ని చూస్తున్నారు. ఆ శాస్త్రాలన్నిటిలో ఉన్న అష్టాదశ సాత్విక భావాలు ఈ పురుషునిలో ప్రకాశమానమై ఉన్నాయి. ఈ మహాభావం ఏ జీవుడికి అందేది కాదు. ఎవరికైతే అందుతుందో అతడే జీవేశ్వరుడు. నరరూపంలో ఉన్న నారాయణుడే. నిన్ను ఇంకొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడుగు. నాకేం తెలియదు. నేనా చదువులేని మూర్ఖుణ్ణి. నా విషయాలన్నీ అమ్మకే తెలుసు. ఏది, నువ్వు చెప్పమ్మా. లేదు నాయనా, నువ్వే చెప్పు. నిజానికి మాట్లాడేది నువ్వు కాదు కదా, అమ్మే నిన్ను మాట్లాడిస్తోంది. అవును, మీకు జ్యోతి దర్శనం అవుతుందా? అవుతుందా? స్పష్టంగా అవుతుంది. నిన్నెలా చూస్తున్నానో అంత స్పష్టంగా చూస్తున్నాను. ఈ చూడ్డాలు వినడాల్లో ఏముందిలే గాని నా సర్వస్వం అమ్మే అయి ఉంది. ఒకసారి చూస్తే నేను వేరు, అమ్మ వేరు. మళ్ళీ ఇంకొకసారి చూస్తే అమ్మ నేను ఒకటే అయినట్లు చూస్తాను. అంతా మా అమ్మే. మాటల్లో చెప్పనలవి కాదు. ఉప్పు బొమ్మ ఒకటి సముద్రాన్ని కొలవటానికి వెళ్ళింది, కరిగిపోయింది. ఇప్పుడు ఎవరు కొలుస్తారు చెప్పు? నాకింకే సందేహం లేదు. నీ సిద్ధాంతం సర్వశ్రేష్టమైంది. మన మహద్భాగ్యం. ఈ మహాపురుషుని దర్శనం వల్ల మన అందరి జన్మలు ఈరోజు చరితార్థమయ్యాయి. మీరు మా అందరి నమస్కారాలు స్వీకరించండి.
ఏమైంది? ఎందుకలా ఊరికే కూర్చున్నారు? అవును, నువ్వు చెప్పు బాబా. అదే మన చిన్న పూజారి గారు, ఆయన గురించి నీ అభిప్రాయం ఏమిటి? విషయం ఏమిటో వివరంగా చెప్పండి. నీకు తెలుసు కదా, మనం పండితుల సభ ఏర్పాటు చేశాం. భైరవీ బ్రాహ్మణి మన బాబాను అవతార పురుషుడని నిరూపించింది. శాస్త్ర ప్రకారమే. అద్భుతం. పండితులంతా మన బాబాను ఏకగ్రీవంగా అవతార పురుషుడని అంగీకరించారు తెలుసా? మన వైష్ణవ చరణంతటి వాడు కూడా కాదనలేకపోయాడు. ఏం చెప్పను, మన బాబాను భగవంతుని అవతారంగా ఒప్పుకున్నాడు. ఓహో, మీరు మర్చిపోయారు. మీ జాతకంలో ఈ సంగతే రాసుంది. మీ ఇష్టదైవం మీ వెంట వెంటే ఉంటాడని. మీరింకేం సంశయం పెట్టుకోకండి. ఈరోజు నిజంగా మనకి సౌభాగ్య దినం. ఇంకా నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇందులో ఆశ్చర్యపడటానికేముంది? నేను స్థిరంగా నమ్ముతున్నాను, మన బాబా సాక్షాత్తు భగవంతుడే. మన గుమాస్తా ఎక్కడున్నాడో ఒకసారి రమ్మని చెప్పు. సంతకాలు చేయాల్సిన కాగితాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తీసుకురమ్మంటారా? ఇప్పుడొద్దు, తర్వాత చూద్దాం. బాబా బాబా, ఏమిటి నేను చూసింది? ఏంటిది రాజాబాబు, ఏంటిది? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నేను చూసింది నిజమేనా బాబా? బాబా, నేను చూసిందంతా సత్యమేనా చెప్పు? నాకు విశ్వాసం కలగడం లేదు. నువ్వు సత్యాన్నే దర్శించావు మధుర్. అమ్మే చూపించింది. నీ జాతకంలో ఉన్నది నిజమే. నాయనా, నువ్వు ఆనందాసనం సిద్ధించుకుని దివ్యభావంలో ప్రతిష్ఠితుడవయ్యావు. ఇదే వీరభావపు చర్మ సాధన. కృతార్థుడవయ్యావు తండ్రి. సామాన్యులకు అసంభవమైనదేదో నీవు దాన్ని సంభవం చేశావు. ఒకటొకటిగా తంత్ర సాధనలన్నీ అనుష్ఠింపజేశాను. నీవు ఇంత త్వరగా అన్నిటిలోనూ ఉత్తీర్ణుడు అవుతావని నేను అనుకోలేదు నాయనా. করুণা মনে খোলো গো
হলো গো আধারে হেরিতে নারী হৃদি কপে অনিবার আধারে হেরিতে নারী হৃদি কপে অনিবার উঠো গো করুণাময়ী হলো গো কারো সরে ডাকিতেছি তারা তোমায় কতবার দয়াময়ী হরে মাগো একই করো ব্যবহার সন্তানে রেখে বাহিরে আছো সুরে অন্তপুরে সন্তানে রেখে বাহিরে আছো সুরে অন্তপুরে মামা বলে ডেকে আমার হলো কচি জন্মসার উঠো গো করুণাময়ী হলো গো হরিবর্ণ তানলে তিন গ্রাম বসাইরে এত ডাকি তবু নিদ্রা ভাঙে না কি মা তোমার খেলায় মাত্র ছিলাম বলে বুঝি মুখ বাঁকাইলে খেলায় মাত্র ছিলাম বলে বুঝি মুখ বাঁকাইলে যাও মা বদন তুলে যাও মা বদন তুলে দিতে যাব না আর উঠো গো করুণাময়ী হলো গো কুটির দ্বার উঠো গো করুণাময়ী হলো গো అమ్మా నీకు అసలే ఒంట్లో బాగాలేదు, చల్లగాలి తగిలితే మళ్ళీ జ్వరం వస్తుందేమో, లోపలికి పదమ్మా. లేదు నాయనా, ఇవాళ బాగానే ఉన్నాను. ఈ శరీరం గురించి ఎందుకులే నాయనా, ఏదో ఒకనాడు పోయేదేగా. ఆ గంగమ్మ తల్లి చెంత నివసిస్తున్నాం గదా, మనసంతా శాంతి నెలకొని ఉంది. నాకు ఒకటే ఒక కోరిక ఉండేది, శేష జీవితం గంగ ఒడ్డున గడపాలని అనుకున్నాను. ఆ కోరిక నెరవేరదేమో అని చాలా బాధపడ్డాను. అది కూడా నువ్వు తీర్చేశావు. మీరంతా చల్లగా ఉండాలి. సరేనమ్మా, మరి నేను వెళ్ళిరానా? సరే నాయనా, వెళ్ళిరా. ఒరే హృదు హృదు, చూడు చూడు, ఓ సన్యాసి ధుని వెలిగించుకుని కూర్చుని ఉన్నాడు. పదా అతనితో కాసేపు మాట్లాడదాం. మళ్ళీ మొదటికొచ్చావు, అతనితో మాట్లాడడం నీకేం అవసరం? అచ్చం అలాగే ఉన్నాడు. మొన్న అమ్మ గుడిలో ధ్యానానికి కూర్చున్నానా, ఆ ధ్యానంలో ఒక సన్యాసి గంగలో స్నానం చేస్తూ కనిపించాడు. ఇతడే అతడు. మొన్నటిదాకా ఆ బ్రాహ్మణితో అయ్యింది, ఇప్పుడు ఈ సన్యాస. పోదాం పద. అదిగదిగో చూడు, పిలుస్తున్నాడు. పోదాం పద. ఏ నాయనా, ఆధ్యాత్మిక సాధనలు ఏమైనా చేస్తావా? ఏ హృదు ఏమంటున్నాడు? అది నాకేం తెలుసు.
మరి ఎవరికి తెలుసు? మా అమ్మకి. అదిగో ఆ గుడిలో ఉంటుంది. అది రాయి. భగవంతుడొక్కడే, మిగిలిందంతా మాయ. మంచిదే నాన్న, నువ్వు మీ అమ్మని అడుగు. తొందరగా రా, ఆలస్యం చేయకు. నేనిక్కడ 3 రోజులే ఉంటాను. ఓ నువ్వా? నువ్వు తోతాపురివి కదూ? ఆ విషయం నీకెలా తెలుసు నాయనా? అవును బిడ్డ, నేనే తోతాపురిని. వెళ్ళు నాయనా, త్వరగా రా. అమ్మా, తోత నన్ను నిరాకార సాధనలు చేయమంటున్నాడు. నేనెవ్వరి మాట విన్న నీ మాట తప్ప. నువ్వేమంటావు చెప్పమ్మా. ఓ అలాగా, అతను నా కోసమే వచ్చాడంటున్నావా? సరే సరేనమ్మా. అంత నవ్వేంటి? నీకు అర్థం కాదులే, నీకు అర్థం కాదు. అమ్మ చెప్పింది, తోత నా కోసమే వచ్చాట. ఈసారి నిరాకార సాధనలు. అవేం కుదరవు. ప్రపంచంలో ఉన్న సాధనలన్నీ నువ్వే చేయాలా? నిరాకార సాధన చేస్తాడట. ఆకారమే లేదు, దాని మీద సాధన. ఇవన్నీ పక్కన పెట్టు. మధ్యలో నువ్వెవరివి? మా అమ్మ చెప్పింది. నన్ను ఆపడానికి నువ్వెవరివి? నీ తిండి తిండినానే ఏంటి? నీ మాట నేనెందుకు వినాలి? అందాక వచ్చిందా? భైరవ్కి చెప్తానుండు. నే విన్నది నిజమేనా నాయనా? నీవు సన్యాసం తీసుకుంటావట కదా? వద్దు వద్దు, నీవు సన్యాసం తీసుకోకూడదు. దానివల్ల భక్తిభావము దెబ్బతింటుంది. నువ్వు వద్దనకమ్మా. నేను ఏకపక్షం ఎందుకవ్వాలి? సాకారం నిరాకారం రెండూ తీసుకోవాలి. భగవంతుడిని నానా విధాలుగా ప్రసన్నం చేసుకోవాలి. నువ్విక అడ్డు చెప్పకమ్మా. ఏమాయ్, మా అమ్మ అనుమతినిచ్చేసిందో వచ్చి. మీ అమ్మ నీతో మాట్లాడుతుంది కూడానా? ఆ, సరే మంచిది. ఇప్పుడు నువ్వు సన్యాసం తీసుకోవాలి. సన్యాసం తీసుకోవాలా? దానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ మా అమ్మ బాధపడుతుందేమో. పోనీ రహస్యంగా తీసుకోవచ్చేమో చూడు. సరే మంచిది, అలాగే కానిద్దాం. పద. వేదం న శాస్త్రం న చ శౌచ సంధ్యాం. వేదం న శాస్త్రం న చ శౌచ సంధ్యా. మంత్రం న జాప్యం న చ ధ్యానయోగం. మంత్రం న జాప్యం న చ ధ్యానయోగం. పుష్పం న గంధం న ఫలం న ఛాయా. పుష్పం న గంధం న ఫలం న ఛాయా. తస్మై నమో బ్రహ్మ నిరంజనాయ. తస్మై నమో బ్రహ్మ నిరంజనాయ. ఓహో, మనస్సు ఏకాగ్రం అవటం లేదు. మళ్ళీ మళ్ళీ అది అమ్మ పాదాలనే ధ్యానిస్తోంది. ఎందుకు కాదు? ఏకం బ్రహ్మ పరో నాస్తి, సర్వం కల్విదం బ్రహ్మ. ఈ బిందువుపై మనస్సు కేంద్రీకరించు.